వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్కు ఘన నివాళులు అర్పించిన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. యుద్ధంలో మురళీ నాయక్ చూపించిన తెగువ, ఆయన త్యాగం దేశంలోని ప్రతి పౌరునికి స్ఫూర్తిదాయకం. జగ్గయ్యపేట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రవాదుల దాడికి నిరసనగా పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా మరియు ఆపరేషన్ సింధూర్లో మృతి చెందిన దేశ జవాన్ మురళీ నాయక్ గారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మానవహారం నిర్వహించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ దేశం స్మరిస్తూనే ఉంటుంది. మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. భారత సైనికులు ఒక క్రమశిక్షణతో కలిగిన వారు అని ఆపరేషన్ సింధూర ద్వారా ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. దేశ రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వైఎస్ జగన్ చెప్పిన మాటలు మాలో స్ఫూర్తిని నింపుతున్నాయని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి గత 4 రోజులుగా ఈ దేశంలో మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా గత నెల పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణ రహితంగా 27 మందిని కాల్చివేయడం జరిగింది. పహల్గాం అనేది మరి చాలా ప్రశాంతమైన వాతావరణం. టూరిస్టులు మొత్తం కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు సంతోషంగా గడిపే ఏరియా అది. అక్కడ మరి పాకిస్తాన్ జైష్ మహమ్మద్ వాళ్ళు, లష్కరే తోయిబా వాళ్ళు వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ లో స్థావరాలు ఏర్పరచుకొని అక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ అక్కడ సైనికుల మద్దతు తీసుకొని వాళ్ళు తరచుగా భారతదేశంలోకి రావడం, భారతదేశంలో ఎక్కడైతే జనసామర్థ్యం ఎక్కువగా ఉంటుందో దేవాలయాలు కానీ అలానే హోటల్స్ కానీ మెయిన్ సెంటర్లు కానీ టార్గెట్ చేసి అక్కడికి వచ్చి విచక్షణ రహితంగా కలపడం, అలానే బాంబులు వేయడం, ప్రాణాలు తీయడం అనేది గత 20-30 సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే 3 సార్లు పాకిస్తాన్ మన మీద యుద్ధం ప్రకటించి పారిపోవడం అనేది చూసాం. భారత సైన్యం క్రమశిక్షణగా మారిపోయారు. మనం ఎక్కడ కూడా రెచ్చగొట్టం, మనం ఎక్కడ కూడా పొగరుగా వెళ్ళాం. పాకిస్తాన్ అనేక పర్యాయాలు మనం చెప్పాం, మీరు ఉగ్రవాద చర్యల్ని అరికట్టండి, ఉగ్రవాదం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. గతంలో అమెరికాలో కూడా ఉగ్రవాదంతో మనం చూసే ఎంత నష్టం జరిగిందో, అలానే మనకి చార్ధామ్ లో కూడా గతంలో మరి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది. అలానే ముంబై అటాక్స్ చేయడం జరిగింది. గతంలో అనేక ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ లో ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో తరచుగా కాల్పులు జరపడం, అక్కడ ప్రజల్ని పొట్టలు పెట్టుకోవడం అనేది చూసాం. ఒకటే పాకిస్తాన్ ఉగ్రవాదులకి ఈ దేశంలో అశాంతి రావాలి, ఈ దేశం ప్రశాంతంగా ఉండకూడదు, భారతదేశం ఆర్థికంగా నష్టపోవాలి, భారతదేశంలో సర్వనాశనం చేయాలి, భారతదేశంలో అశాంతి నెలకొల్పాలని చెప్పి లక్ష్యంతో ఈ యొక్క ఉగ్రవాద సంస్థలు ముఖ్యంగా జైషే మహమ్మద్ కానీ లష్కరే తోయిబా కానీ ఈ 2 సంస్థలు కూడా పనిచేస్తా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దేశాలకు మనం చెప్పాం, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ కి చెప్పాం, పాకిస్తాన్ ని కంట్రోల్ చేయండి, పాకిస్తాన్ పందా కరెక్ట్ కాదు, మేము చాలా సంయమనంతో ఉన్నాం అని చెబితే మొన్నటికి మొన్న 26 మందిని వాళ్ళు పట్టున పెట్టుకుంటే ఆ రోజే దేశంలో ఉన్న ప్రజానీకానికి మొత్తం కూడా రక్తం మరిగిపోయింది. ఏమిటి దారుణం, ఏమిటి పరిస్థితి, ఎంత దారుణంగా పాయింట్ బ్లాంక్ రేంజ్ లో అమాయకుల్ని కాల్చేశారు. ఇది కరెక్ట్ చర్య కాదు. దీని కనుక మనం ఉపేక్షిస్తే భారతదేశంలో వాళ్ళు ఎక్కడైనా ఎవరి మీద అటాక్ చేస్తారు, దేశం మొత్తం కూడా నష్టపోతుంది. కాబట్టి వారికి సరైన గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఆ రోజే భారత సైన్యం నిర్ణయం తీసుకుంది. దానికి భారతదేశంలో పౌరులు మొత్తం కూడా 140 మంది కోట్ల ప్రజానికం ఇవాళ భారత సైన్యం పక్కన ఉన్నారు, భారత సైన్యానికి మద్దతుగా ఉన్నారు. భారత సైన్యం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఇవాళ అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థిస్తా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వాలు సమర్థిస్తా ఉన్నాయి. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ అని చెప్పి పెట్టి ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో
9 ప్రాంతాల్లో 7వ తారీఖు నైట్ 1:05 మొదలుపెట్టి 1:25 లోపు 9 శిబిరాలని మనవాళ్ళు చాకచక్యంగా ఒక్క పౌరుడికి కూడా ఎఫెక్ట్ లేకుండా, ఒక్క సైనిక స్థావరం మీదకి వెళ్లకుండా కేవలం టెర్రరిస్టు ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళందరినీ కూడా లేపేసిన మట్టుబెట్టిన పరిస్థితి. అది మన సంస్కృతి. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఇవాళ మన సైన్యం మీద దాడి చేస్తా ఉన్నారు, సైన్యాన్ని నష్టపరుస్తా ఉన్నారు, ఎయిర్పోర్ట్ల మీద దాడి చేస్తా ఉన్నారు. ఢిల్లీకి కూడా అనేక రకాలుగా డ్రోన్లు పంపించి, మిసైల్స్ పంపించి, మరి యుద్ధ విమానాలు పంపించి దేశాన్ని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ దేశం మొత్తం కూడా యావత్తు చూస్తా ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు మద్దతుగా ఉన్నాయి. మనందరం కూడా ఇవాళ సైన్యానికి మద్దతుగా ఉండాల్సిన అవసరం. ఇవాళ ఎవరి కోళ్ళకే ప్రాణతీపు ఉంది. మనలాంటి వాళ్ళం చిన్న కారు దెబ్బ తగిలితేనే మనం అయ్యో అని చెప్పి మూల పడతాం. మన కోసం మనం చేసుకుంటాం తప్ప పక్కవాడి కోసం ఇవాళ చిన్న సహాయం కూడా చేయలేని పరిస్థితుల్లో మన దేశం ఉంది. అంటే స్వార్థం ఎక్కువగా ఉంది. కానీ ఇవాళ సైన్యం మన కోసం ప్రాణాలకు ఎదురొడ్డి వాళ్ళు గుండె చూపుతూ వాళ్ళు ప్రాణం పోతుందని చెప్పి తెలిసి కూడా యుద్ధ విమానాలు ప్రయోగిస్తా ఉన్నారు. ముఖ్యంగా సరిహద్దుల్లో వాళ్ళందరికీ కూడా మనం సాల్యూట్ చేయాలి. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి. వారి కుటుంబాలకు కృతజ్ఞతగా ఉండాలి. వారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాల పట్ల మన అంకిత భావంతో ఉండాలి. మన దేశంలో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, అనేక ప్రాంతాల వైవిధ్యాలు ఉన్నాయి. అయినా కానీ ఏదైనా సమస్య వస్తే మేమందరం భారతీయులం, మేమంతా ఒక్కటే, జై భారత్ మాతాకి జై అని చెప్పి మనందరం కూడా నినదిస్తా ఉన్నాం. ఇవాళ దేశంలో అన్ని గ్రామాల్లో కూడా, అన్ని పట్టణాల్లో కూడా ఇవాళ సైనికులకు మద్దతుగా అనేక రకాలుగా ర్యాలీలు జరుగుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న ట్విట్టర్ లో తెలియజేశారు, ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే పెట్టారో జై హింద్ అని చెప్పి ఆయన సైనికులకు మొత్తానికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెబుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మన దేశంలో ప్రాణ నష్టం అనేది జరగకూడదని చెప్పి మనం అందరం కూడా భగవంతుడు ప్రార్థిద్దాం. అలానే పాకిస్తాన్ త్వరగా మనసు మార్చుకొని యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, వారు యుద్ధం నుంచి వైదొలగాలని చెప్పి కూడా మనందరం కూడా భగవంతుడు ప్రార్థిద్దాం. ఏదైనా పొరుగు దేశం కాబట్టి వాళ్ళు కూడా బాగుండాలని మనం కోరుకుంటాం. అలానే మన దేశం మీద కూడా ఉగ్రవాద దాడులు జరగకుండా మన మీద నష్టం జరుగుతుంది కాబట్టి ఇవాళ మనం అందరం కూడా ఈ రకమైన చర్య తీసుకున్నాం. కాబట్టి ఇవాళ జగ్గపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం పిలిపిస్తే, అంటే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చారు పిలుపు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఇవాళ శాంతియుత ర్యాలీలు చేయండి. అలానే కొవ్వొత్తులు వెలిగించి ఎవరైతే అమరవీరులు ఎవరైతే చనిపోయారో వారికి నివాళులు అర్పించండి, ఆ భగవంతుని ప్రార్థించండి, వారి కుటుంబాలకు వెన్నుదన్నుగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించండి అని చెప్పారు. అదేవిధంగా సైన్యానికి కూడా మన